ముందుగా 5 సార్లు ఓంకారనామం చెప్పండి. పరమాత్మకు పరమాత్మ స్వరూపుడైన మీ అందరికీ నమస్కరించారు. మనం భావనోపనిషత్తు అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. మొన్న మొదలు పెట్టాము. అనివార్య కారణాల వల్ల వారం గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఈ వారం మనం ప్రారంభిద్దాం. భావనోపనిషత్తుని మనం ఇంట్రడక్షన్ పార్ట్ వరకు చూసుకున్నాం. ఇప్పుడు యాక్చువల్గా భావనోపనిషత్తు అంటే దాంతకంటే ముందు ఒకసారి ఈ భావనోపనిషత్తు అంటే ఏంటి అంటే మనం మనకి శరీరంలో దేహమే దేవాలయం అని చెప్పారు శంకరాచార్య. అంటే మన దేహమే ఒక దేవాలయము అని అర్థం అనమాట. దానికి దేవాలయంలో ఎలాగైతే భగవంతుడు ఉంటాడో మన హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు. దేవాలయానికి ఒక మెయిన్ అంటే ముఖ్య భగవంతుడు ముఖ్య విగ్రహమే కాకుండా మిగతా ఉన్నటువంటి ఉపదేవతలు కూడా ఉంటారు. అలాగే మన శరీరంలో కూడా అనేక మంది దేవతలు కొలువై ఉంటారు. అందుకనే వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు ఏంటి అనేటువంటిది, ఏ భాగానికి చెంది ఎక్కడెక్కడ ఉంటారు అనేటువంటిది మనం చదివే ప్రయత్నం మనం చేద్దాం. దాన్ని మనం ఏం చేయాలంటే ఆ భావాన్ని మనం తెలుసుకొని, భగవంతుడు మనలోనూ ఉన్నాడు అనేటువంటి కాన్సెప్ట్ మనం తెలుసుకొని, ఆ భావాన్ని దానికి అనుగుణంగా మనం ధ్యానం చేసుకుంటే మనకి ఎక్కువగా ధ్యానానికి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఎక్కువ కుదురుతుందని నా అభిప్రాయం. అందుచేత నేను ఈ భగవంతుడికి ఈ దీనికి అంటే మన ధ్యానానికి అవినాభావ సంబంధాన్ని మీకు చెప్పాలని నా ప్రయత్నం అనమాట. దానికంటే ముందుగా ఏంటంటే భగవంతుడు నిరాకారుడు నిరంజనుడు అని చెప్పాం. భగవంతుని కొలవటానికి అనేక రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. అంటే మనం నిరాకారుడైనటువంటి భగవంతుడిని మనం ప్రత్యక్షంగా చూడలేం కనుక దాన్ని ఏం చేస్తున్నారన్నమాట, ఒక మూర్తి రూపంలో కానీ ఒక యంత్ర రూపంలో కానీ మనం చూసుకొని పెట్టుకొని ఆ మూర్తిని దాన్నే భగవంతుడు అనుకుని ఆయన్ని అర్చించడం అనేటువంటిది మనకి మనం చేస్తున్నటువంటి మన మార్యులు చెప్పినటువంటి పద్ధతి. ఇక్కడ ఏంటంటే భగవంతుడు వేరు, భగవంతుడు భక్తుడు అంటే ఎవరైతే సాధన చేస్తున్నారో వాళ్ళిద్దరూ వేరు కాదు అనేటువంటి మతం అద్వైత మతం అంటే అద్వైతము అంటే అర్థం. దాన్ని చెప్పినటువంటి వారు శంకరాచార్యుల వారు. ఇక భగవంతుడు వేరు నేను వేరు అని చెప్పడం అనేటువంటిది ఎప్పుడైతే చెప్పేది ఇంకొకటి విశిష్టాద్వైతం అని చెప్తారు వాళ్ళు. భగవంతుడు వేరు భక్తుడు వేరు, ఎవరికి వాళ్ళే. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే సాధకుడికి జనరల్ గా మానవుడికి ఉన్నటువంటి లక్షణం ఏంటనమాట, ఈ ప్రపంచంలో ఉన్నాం కనుక మనకి ఇష్టమైనటువంటి కోరికలన్నింటినీ కూడా తీర్చేసుకుందాము, వాటన్నిటిని కూడా అనుభవించి సంతోషాన్ని పొందాలి అనుకునేవాడు చాలా మంది సహజమైనటువంటి మానవుడి యొక్క సహజమైనటువంటి లక్షణం. కానీ కొంతమంది సాధకులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారన్నమాట, భగవంతుడిని ఆరాధించి వీటన్నిటికీ
ఈ సంసారమే ఈ ప్రపంచమే ఒక సంసారం అని చెప్పి సంసార బంధాలకు దూరంగా ఉండుటూ, అంటే విషయవాంఛలకు దూరంగా ఉండుటూ, వాటిని మోక్ష మార్గానికి సాధన చేసంటే జపం, తపం, ధ్యానాల ద్వారా భగవంతుడిని చేరుకోవాలి. అదే మోక్షం అని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరైతే భగవంతుడు వేరు, భక్తుడు వేరు అనుకుంటూ దేవుణ్ణి అర్చిస్తారో వాళ్ళని వాడని జ్ఞానులు, ముముక్షు వాడు చేసేటువంటి పూజని బాహ్య పూజ అంటారు. ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో, అంటే జ్ఞానము అంటే ఇక్కడ భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానం అన్నమాట. ఇక్కడ ముముక్షువు మోక్ష పదాన్ని కోరుకునేటువంటి వాళ్ళు ఇలాంటి పూజ చేస్తూ ఉంటారు అని అనుకుంటారు అనమాట. దీన్ని కౌడాచారం అని అంటారు అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే అన్ని యంత్రాల్లో కల్లా శ్రీచక్రం అనేటువంటిది మహోత్కృష్టమైనటువంటిది. అది అమ్మవారి యొక్క ప్రతిరూపంగా దాన్ని కొలుస్తారనమాట, శ్రీచక్రాన్ని. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఉదాహరణకి ఈ శ్రీచక్రాన్ని తీసుకొని, ఈ శ్రీచక్రాన్ని అంటే ఒక యంత్రం అనమాట, ఆ యంత్రం తీసుకొని దానికి మనకి కనెక్షన్ ఏంటి అనేటువంటి భావాన్ని మనం చూద్దాం. ఏ విధంగా మనం అనుసంధానించుకుని మనం ఏ విధంగా మనం సాధన చెయ్యాలి అనేటువంటిది మనం ప్రయత్నించేద్దాం. ఇక్కడ ఏంటంటే జనరల్ గా మానవాడికి కావాల్సింది ఏంటనమాట, కావాల్సింది కోరికల సాధనే కానీ వేరే కాదు. వాళ్ళు చేసేది ఏంటంటే బాహ్య పూజ మాత్రం చేస్తూ ఉంటారు. కానీ యాక్చువల్ గా ఎవరైతే మోక్షం కావాలి అని అనుకుంటారో వాళ్ళకి బాహ్య పూజ అనేటువంటిది ఉండదు అనమాట. వాళ్ళు ఐహికమైనటువంటి కోరికలు సంపాదించుకుంటానికే వాళ్ళు ఏ ఆరాధన అయినా భగవద్ ఆరాధన మాత్రం చేస్తూ ఉంటారనమాట. అటువంటి వాళ్ళని కౌడులని కానీ, క్షిపణులు అని కానీ, కాపాలికులని కానీ, దిగంబరులు అని కానీ, వామాచారులు అని కానీ, అట్లాంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఆ సాధనకి ఈ బాహ్య పూజను ఎక్కువగా చేస్తూ ఉంటారు అనమాట. కానీ ఎవరైతే బ్రహ్మజ్ఞానం కలిగి సదాచార అంటే సనాతన మార్గాన్ని అవలంబిస్తూ వైదికాచార సంపన్న వైదిక మార్గాన్ని అవలంబించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భగవంతుడు తనలోనే ఉన్నాడు అనుకుంటూ అంతర ఆరాధన చేస్తూ ఉంటారు. దీన్నే అంతఃపూజ అని అంటారనమాట. ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఎవరు ఏం చేసుకున్నా కానీ, ఏ మార్గంలో వెళ్ళినా కానీ వాళ్ళ యొక్క అంతిమ మార్గం ఏంటంటే భగవంతుని దర్శించాలి అనేటువంటిది, మోక్షపథగాములుగా ఉండాలి అనేటువంటి మాట మాత్రమే వాళ్ళకు ఉన్నటువంటి లక్ష్యము. ఆ లక్ష్యం కోసమే వాళ్ళు పాటుపడుతూ ఉంటారనమాట. ఇక ఈ భావనోపనిషత్తు, ముఖ్యంగా శ్రీచక్రం, ఈ శ్రీచక్రానికి భావనోపనిషత్తులో శ్రీచక్రం గురించి చెప్తూ ఉంటారు అనమాట. ఈ శ్రీచక్రానికి మానవ దేహానికి ఉండేటువంటి కనెక్షన్ చెప్తూ ఉంటారనమాట. ఈ భావనోపనిషత్తు ఏంటంటే మొత్తం 49 సూత్రాలుగా వాడు చెప్పారనమాట ఈ భావనోపనిషత్తుని. ఈ భావనోపనిషత్తుని సూత్రాలుగా చెప్పడంలో దాంట్లో 3 భాగాలు విభజించుకున్నారు దాన్ని, 49 సూత్రాలని కూడా. 1వ సూత్రం నుంచి 10వ సూత్రం వరకు మానవ దేహమే పరమేశ్వర స్వరూపం అని ఒకటి. 11 నుంచి 24 సూత్రాలు శ్రీచక్రంలో ఉన్నటువంటి నవారణలకి దానికి ఉండేటువంటి సంబంధాన్ని తెలపటం ఒకటి. 25 నుంచి 49వ సూత్రం వరకునేమో మానసిక పూజా విధానాన్ని మనకి వీళ్ళు తెలియజేశారు. ఈ భావనోపనిషత్తు తెలియజేసింది. ఎప్పుడైనా కానీ మనం ఒక ఆరాధన చేయాలి అని అనుకున్నప్పుడు, భగవదారాధన మనం చేయాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా మనం ఏదో ఒక పుస్తకంలో చూసో లేకపోతే ఎక్కడో ఏదో ఒక విధంగా మనకి మంత్రం తీసుకొని దాన్ని ఉచ్చారణ చేయటం అనేటువంటిది అది తగని పని. అది ఏంటంటే ఒక గురువు దగ్గర, ముఖ్యంగా శ్రీచక్రాన్ని ఆరాధించేటువంటి పద్ధతిని మనం శ్రీ విద్యా సంప్రదాయం కింద మనం తీసుకుంటాం అన్నమాట. శ్రీ విద్య ఎప్పుడు ఏ మంత్రమైనా కానీ, ఇదేనే కాదు ఏదైనా కానీ, ఒక భగవంతుడి యొక్క మంత్రాన్ని తీసుకొని
అది ఒక గురువు ద్వారా మనం తీసుకొని దాన్ని సాధన చేస్తే తొందరగా సిద్ధిస్తుంది. ఆ గురువు కూడా మనకు ఉండేటువంటి లక్షణాల గురించి మనం ఇదివరకు ఆల్రెడీ మనం చదువుకున్నాం. సిద్ధ గురువు ఎలా ఉండాలి అనేటువంటి లక్షణాలు. అలాగే ఎవరైతే ఎవరైతే ఉన్నారో, ఆ శిష్యుడు కూడా ఎటువంటి వాడై ఉండాలి అనేటువంటిది ఒక సత్శిష్యుని యొక్క లక్షణాలు కూడా ఎట్లా ఉంటాయి అనేటువంటిది మనం ఆల్రెడీ మనం చదువుకున్నాం. గురు శిష్య సంబంధాల గురించి మనం చదువుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఈ ముఖ్యంగా ఇక్కడ శ్రీచక్రంలో కూడా గురువు యొక్క మొట్టమొదటి సూత్రం ఏం చెప్తారంటే ఓం శ్రీ గురు పరమకారణ అద్భుత శక్తి అని చెప్తారు ఇక్కడ. అంటే ఏంటనమాట, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇది దీని యొక్క అంతరార్థం. అంటే మనకి ఎప్పుడైనా కానీ ఒక మంత్రాన్ని మనకు ఉపదేశించేటువంటి గురువు, ఆ గురువు ఎవరన్నమాట, మొట్టమొదటిగా బ్రహ్మదేవునితో సమానం. ఎందుకంటే సృష్టి సంకల్పం చేసేటువంటి వాడు బ్రహ్మ గనుక, మనకు ఉపదేశించినటువంటి గురువు మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తట్టి లేపటానికి, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని తట్టి లేపటానికి సృష్టికి కారణమవుతున్నాడు కనుక, అంటే జ్ఞాన సృష్టికి కారణమవుతున్నాడు కనుక అతను గురువు బ్రహ్మతో సమానం అవుతాడు అనమాట. అందుకనే గురు బ్రహ్మ, తర్వాత గురు విష్ణు ఉండది. ఎప్పుడు మనకి ప్రపంచం సృష్టి జరిగింది, అది అలాగే ఉండదు కదా, వృద్ధి పొందుతుంది, అంటే వ్యాపిస్తుంది అనమాట, వ్యాపకం చెందుతుంది. అట్లాగే గురువు మనకి ఇచ్చినటువంటి మంత్రాన్ని కనుక మనం సాధన చేసుకున్నట్టయితే దాని యొక్క జ్ఞానశక్తి ఏం చేస్తుంది అనమాట, మనలో జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. ఆ జ్ఞానాన్ని పెంపొందించటం వల్ల ఆ జ్ఞాన కిరణం మనలో వ్యాప్తి చెందుతుంది అనమాట. అందుకని ఆ వ్యాపక గుణం కలిగినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు కనుక గురువు శ్రీ మహావిష్ణువుతో సమానము. ఇక గురుదేవ మహేశ్వర, గురువు మహేశ్వరుడట. మహేశ్వరుడు లయకారుడు. ఏమి లయం చేస్తాడు ఇక్కడ, ఆ మంత్రాన్ని మనలో జీర్ణింపజేసుకోవాలన్నమాట. ఆ మంత్రాన్ని అట్టి సమయంలో, అంటే జీర్ణింపజేసుకుంటాం అంటే దాన్ని సిద్ధి పొందటానికి కారణభూతుడైనటువంటి వాడు మహేశ్వరుడు అవుతాడు అనమాట. ఇక్కడ లయం పొందటం అంటే సిద్ధి పొందటం ఇక్కడ అని చెప్పుకోవచ్చు. సిద్ధి పొందటము అనేటువంటి లక్షణం కలిగి ఉండటం కనుక, అంటే మనకి దాని యొక్క ఆ మంత్రం యొక్క శక్తిని మనకి సిద్ధింపజేస్తున్నాడు గనక ఆ మహేశ్వరుడు గురువు మహేశ్వర స్వరూపుడుగా అవుతున్నాడు. గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఎప్పుడు కూడా పరమేశ్వరుడు ఒక్కడేను. ఆయన దగ్గర నుంచే మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, మిగతా వాళ్ళందరూ వచ్చారు అని చెప్పి మనం చెప్పుకున్నాం ఇదివరకు. అంటే వీళ్ళందరికీ అతీతమైనటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపుడు, సృష్టికి ఆది అందు ఉన్నటువంటి వాడు స్వరబ్రహ్మ స్వరూపుడు అని మనం చెప్పుకున్నాం. అట్లాంటి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి గురువు తస్మై శ్రీ గురువు, అతడే మనకి గురువు. తస్మై శ్రీ గురువు అటువంటి వాడే, అంటే బ్రహ్మ లక్షణం, విష్ణువు లక్షణం, పరమేశ్వరుడు యొక్క లక్షణం, మహేశ్వరుడు యొక్క లక్షణం, పరబ్రహ్మ స్వరూపుడుగాను ఉన్నటువంటి లక్షణం, పరబ్రహ్మ స్వరూప లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడే ఎవరయ్యా అంటే గురువు. కనుక అట్టి గురువు నాకు మంత్రోపదేశం చేస్తాడు. కనుక అటువంటి లక్షణాలు ఉన్నటువంటి గురువు మనకి ఎప్పుడైతే ఉపదేశం చేస్తాడో తప్పక ఆ మంత్రం సిద్ధిస్తుంది అని తగిన విధంగా మనం సాధన చేసుకుంటే, అంటే మనం ఎప్పుడైనా ఆ గురువు ఉపదేశించినటువంటి మంత్రాన్ని మనం సాధన చేసుకున్నట్టయితే తప్పనిసరిగా ఆ మంత్రము సిద్ధిస్తుంది అని మనం అనుకోవచ్చు అన్నమాట. తర్వాత నా గురువు ఇప్పుడు ఈ సందర్భంగా ఆ గురువు ఏమనుకోవాలని, మా శిష్యుడు ఏమనుకోవాలి, నా గురువు అధికం తత్వం, నా గురువు అధికం తపః, నా గురువు జ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. ఈ శిష్యుడు ఎప్పుడైతే మంత్రం తీసుకుంటాడో శిష్యుడు ఎలా అనుకోవాలి, నాకు ఈ గురువు కంటే గొప్పవాడు ఎవరు లేరు, నా గురువు కన్నా అధికమైనటువంటి తత్వం ఇంకొకటి లేదు. అనేక రకాలైనటువంటి తత్వాలు మనకుంటాయి. అంటే మనకు ఉపదేశించినటువంటి మంత్రం యొక్క మంత్రాన్ని, దాని యొక్క తత్వగుణాన్ని కలిగించేటువంటి వాడు కారణభూతుడు గురువు అవుతున్నాడు కనుక గురువును మించిన తత్వం ఇంకొకటి లేదు. అంటే ఆ గురువు ఏం చేస్తాడనమాట, నీకు ఏ తత్వ సంబంధమైనటువంటి మంత్రం కావాలో టెస్ట్ చేసుకుని చూసి పరిశోధించుకొని
అలాంటి మంత్రాన్ని నీకు ఏ మంత్రం అయితే సిద్ధిస్తుందో ఆ మంత్రాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు ఒక గురువు మాత్రమే. అందుకనే మనం ఎలాగంటే అలాగ మంత్రాన్ని తీసుకొని దాన్ని ఉప ఉపదే ఉపాసించటం కాదు. కనుక ఒక గురువు దగ్గర నుంచి మనం తీసుకున్నట్టయితే ఆ మంత్రాన్ని మనం సిద్ధిస్తుంది అని చెప్తారు. ఎప్పుడు కూడా ఒక గురువు మనకి మంత్రాన్ని ఇస్తున్నప్పుడు ఆ గురువు ఎన్ని చూస్తాడంటే ఇలాంటి ఇతని యొక్క శిష్యుడి యొక్క లక్షణం ఏంటి, తత్వం ఏంటి, ఆ మంత్రం యొక్క తత్వం ఏంటి, ఆ గురువు మంత్రాధీనమైనటువంటి దైవం యొక్క తత్వం ఏంటి, అలాగే చూసి ఒక మంచి రోజు చూసి ఒక నక్షత్ర శుభ శుభ నక్షత్ర తిథివార లక్షణాలన్నీ కూడా చూసి ఆ రోజున అతను సిద్ధి పొందేటకు అనుకూలంగా ఉందో లేదో చూసి భద్రచక్రాన్ని చూసి భద్రచక్రం ద్వారా ఆ శిష్యుడు ఆ మంత్రానికి సరిపోతుందా లేదా చూసి అప్పుడు నీకు గురువు ఇస్తాడు. అంటే నీకంటే గురువు ఏంటనమాట, నీకు ఏ మంత్రం పడితే ఆ మంత్రం ఇవ్వడనమాట. నీకు ఏది తగిందో, నీకు ఏది సర్వోత్కృష్టమైనటువంటి మంత్రము, నీకు తగిన మంత్రాన్ని ఆ గురువు ఉపదేశిస్తాడు అని మనం అర్థమవుతుందనమాట. అంటే గురువు కన్నా గురువుని మించినటువంటి తత్వం లేదు. మనం తపస్సు చేస్తూ ఉంటాము. తపస్సు అంటే తపము అంటే మనం ధ్యానంలో ఉన్నాం అనుకున్నాం. జపం, తపం, ధ్యానం ఇవన్నీ ఆల్మోస్ట్ ఒకటే పదాలు. జపం అంటే ఒక మంత్రాన్ని తీసుకొని దాన్ని కంటిన్యూస్ గా మనం ఉచ్చారణ చేయటం అనేటువంటిది మనం జపం అని చెప్తాం. జపం, తపం మనకి నిష్ఠాగరిషుడై మన చిత్త ఏకాగ్రత కోసం మనం కూర్చొని నిశ్చల స్థితిలో కూర్చుంటాన్ని మనం తపం అని అనుకోవచ్చు. ధ్యానం కూడా ఆల్మోస్ట్ అలాంటిది. కనుక ఇలాంటి తపస్సు కన్నా మించినటువంటి దైవం ఇంకొకటి లేదు, అతనే గురువు. ఇక ఇంతకు ముందు నేను చెప్పినట్టు మనకి ఏదైతే జ్ఞానాన్ని ఒక మంత్రం ఉపదేశిస్తున్నాడో ఆ గురువు ఏం చేస్తాడనమాట, ఆ గురువు ఆ అధిదేవత యొక్క లక్షణాలని కానీ ఆ అధిదేవత యొక్క తత్వాన్ని, అధిదేవతకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని కూడా నీకు చెప్తూ ఉంటాడు అనమాట. అందుచేత ఆ అధిదేవత యొక్క గురువు యొక్క ఏ జ్ఞానాన్ని అయితే ఏ దేవత యొక్క లక్షణాల గురించి మనం చెప్తున్నాడో అట్టి గురువు ఉపదేశించిన జ్ఞానం కన్నా, అంటే సాక్షాత్తు గురువు అనేటువంటి వాడు జ్ఞాన స్వరూపుడు అని చెప్తారనమాట. ఈ జ్ఞాన స్వరూపుడైనటువంటి గురువు కన్నా వేరే అన్య దైవం లేదు అని అర్థం అనమాట. కనుక ఇప్పుడు గురువు అన్ని విధాల ఎప్పుడైతే మనం ఒక గురువుని ఎంచుకున్నామో ఆ గురువు చెప్పేది అన్యథా శరణం నాస్తి అనే అతనికి సరెండర్ అయినప్పుడు మనకి లభించినటువంటిది ఏది లేదు అని మనం అర్థమవుతుంది అనమాట. ఎట్లాగంటే ఇది గురువు యొక్క తత్వం ఎట్లా ఉంటుందంటే మనోవాక్యాలకి మనకు మనస్సుకు కానీ మాటలకు కానీ అందినటువంటి స్వభావం కలిగినటువంటి వాడు గురువు అన్నటువంటి వాడు అన్నమాట. అతను చంద్రకిరణాలు ఎలా ఆహ్లాదాన్ని కలిగిస్తాయో, సూర్యకిరణాలు తన తేజస్సుతో మనలో ఉండేటువంటి తిమిరాపహారాన్ని, అంటే అజ్ఞానము అనేటువంటి అంధకారాన్ని మనలో ఉంచేటువంటి, అంటే జగానికి ఉన్నటువంటి అంధకారాన్ని ఎలా తొలగిస్తుందో, అంటే చీకటిని తొలగించి వెలుగుని ప్రసాదింపజేస్తుందో, అట్లాగే జ్ఞానము అనేటువంటి చేస్తుందో, జ్ఞానము అనేటువంటి కిరణంతో మనకి గురువు కూడా ఏంటనమాట అటువంటి ప్రభావాస్తుడు అనమాట. ఎప్పుడైనా కానీ అతను ఉపదేశించినటువంటి సూర్యకిరణములు వంటి జ్ఞానము మనలో ఉండేటువంటి అంధకారాన్ని తొలగించి ప్రకాశవంతంగా చేస్తుంది అనమాట. అలాగే చంద్రకిరణం వల్లే మనకి ఏం చేస్తుందన్నమాట, ఆహ్లాదాన్ని కలిగిస్తున్నమాట. అంటే గురువు ఉపదేశించినటువంటి మంత్రాన్ని మనం కనుక ఉచ్చారణ కనుక చేసుకున్నట్టయితే మనకి ఆహ్లాదము, జ్ఞానము రెండు కలుగుతాయి అని చెప్పి చెప్తున్నాను అనమాట. అంతేకాదు శివశక్త్యాత్మకమైనటువంటిది ఆ మంత్రం అవుతుంది. అంటే శివస్వరూపము అదే అవుతుంది. శక్త్యాత్మకము అంటే పరమేశ్వరుడి యొక్క భార్య అయినటువంటి పార్వతీదేవి మరి ఇంకే రూపంలో పుచ్చుకున్నా ఆమె యొక్క రూపం కూడా ఆ మంత్రం అవుతుంది అనమాట. అటువంటి గురువుకి నేను పాదములకు నమస్కారం చేస్తున్నాను అని చెప్పి మనం మొట్టమొదటిగా మనం అనుకోవాలన్నమాట. మనం అంటే ఎప్పుడైనా కానీ మనం ధ్యానంలో కూర్చునేటప్పుడు
లేదా ఒక పూజ కూర్చునేటప్పుడు కూడా మొట్టమొదటిగా మనం నమస్కారం చేయాల్సింది ఏంటన్నమాట, గురువుకి నమస్కారం చేసుకోవాలన్నమాట. అది అనంతరం ఎప్పుడు కూడా ఏంటంటే ఈ శ్రీ విద్యా స్వరూపంలో 3 రకాలైనటువంటి గురువులు ఉంటారు. గురువు, ఆయనకు మంత్రోపదేశించినటువంటి గురువు, ఆయనకు మంత్రోపదేశించినటువంటి గురువులు. ఇట్ట ముగ్గురు గురువులు ఉంటారనమాట. వీలైతే మనకు తెలిస్తే మన ముగ్గురు గురువుల్ని స్మరింపజేయటం అనేటువంటిది విధాయకం అనమాట దీంట్లో. ఇలా మనకి ఈ గురు వందనంతో ఈ ఉపనిషత్తు ప్రారంభం అవుతుందన్నమాట. ఇక రెండవ పాయింట్కి వచ్చేసరికల్లా ఇక మానవ దేహం. మానవ దేహం నవరంధ్రాలతో కూడుకుంది అని మనకు తెలుసు. అంటే 2 చెవులు, 2 ముక్కులు, 2 కళ్ళు, నోరు, హృదయం, దీంతోటి బుధస్థానంతో బ్రహ్మరంధ్రం, మొత్తం 9. ఈ 9 కొట్టిని కలిపి ఏమంటాం అనమాట మనం నవరంధ్రాలు అంటారనమాట. ఈ నవరంధ్రాలతో కూడుకున్నటువంటిది ఇది అలా మానవ దేహం. అలాగే శ్రీచక్రంలో కూడా మనకి 9 రకాలైనటువంటి లేయర్స్ ఉంటాయన్నమాట. వాటిని చక్రాలు అంటారనమాట. శ్రీచక్రంలో 9 రకాలైనటువంటి చక్రాలు ఉంటాయి. అంటే 9 రకాలైనటువంటి లేయర్స్ లో ఉంటుంది అనమాట. ఆ లేయర్ ని మనం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క చక్రము అంటాము. అవేంటో కూడా నేను చెప్తాను మళ్ళీ. అట్లాగే 9 ధాతువులు. ఈ 9 ధాతువులు ఏంటంటే మనకి జనరల్ గా ఏంటంటే చర్మంతో మొదలెడతాం అనమాట. చర్మము 9 రకాలైనటువంటి తత్వాలతో కూడుకున్నటువంటి ఈ తత్వాకతంతో కూర్చుని చర్మంతో మొదలయ్యేటువంటి మొత్తం 9 రకాలైనటువంటి నవధాతువులతోటి చర్మము, రక్తము, మాంసము, మెదడు, ఎముకలు, మజ్జ, వీర్యము, ఇలాంటివన్నీ కూడా మనకి వీర్యము, ప్రాణము, జీవము, వీటన్నిటిని కూడా నవధాతువులు అంటారనమాట. ఈ నవధాతువులతో కూడుకున్నటువంటిది ఈ శ్రీచక్రం 9. ఇవన్నీ కూడా 9 రకాలైనటువంటి ఇవన్నీ కూడా మానవ దేహంలో ఉంటాయి. ఈ మానవ దేహంలో అలాగే శ్రీచక్రంలో 9 లేయర్స్ ఉంటాయండి. ఈ 9 లేయర్స్ ఎక్కడ ఉంటాయన్నమాట, కింద ఉండేటువంటి దాన్ని భూపురము అంటారు. పైన చివరన ఉండేటువంటి వాటిని బిందు స్థానము అంటారు అనమాట. ఈ మధ్యలో 9 రకాలైనటువంటి లేయర్లు ఉంటాయన్నమాట. ఈ లేయర్లు ఆవరణలు ఉంటాయన్నమాట. ఈ ఆవరణలన్నీ కూడా మనలో ఉండేటువంటి మానవ అంటే సాధకుడు, అంటే ఇక్కడ మానవుడు జనరలైజ్ చేయొచ్చు, కానీ ఇక్కడ నేను సాధకుడు అనేటువంటి పదాన్ని నేను ఉపయోగిస్తాను. సాధకునిలో ఉండేటువంటి మానవ దేహం సాధకునిలో ఉండేటువంటి వివిధ అంగాలకి సమానముగా అంగాలుగా చెప్పవచ్చును అని చెప్తారనమాట. అంటే ఈ దాంట్లో అంతేకాకుండా మానవ దేహంలో షట్చక్రాలు ఉంటాయన్నమాట. ఈ షట్చక్రాల్లో ఈ శ్రీచక్రంలో ఉండేటువంటి వివిధ చక్రాలతో కూడా కంపారిజన్ మనం చేసుకోవచ్చును. ఇవన్నీ కూడా మనం ఎలా చేసుకోవాలి, ఈ కనెక్షన్ ఏంటి రెండింటికి, దీనికి కనెక్షన్ ఏంటి అనేటువంటిది మనం ఒక ముందు దానికి చెప్పాలి అంటే శ్రీచక్రాన్ని గురించిన ఆ 9 లేయర్ల గురించి క్లుప్తంగా నేను చెప్తాను. మొట్టమొదటిది ఏంటంటే మొత్తం ఈ శ్రీచక్రంలో మొట్టమొదటిగా 9 ఆవరణలు ఉంటాయని చెప్పాను నేను. దాన్ని చక్రాలు అని కూడా అంటారు అనమాట. ఈ చక్రాల్లో ఈ శ్రీచక్రం మనం కనుక చూసుకున్నట్టయితే ఈ శ్రీచక్రంలో అన్ని కూడా మనకు కనిపించే ఏంటంటే వృత్తాలు, త్రిభుజాలు కనిపిస్తాయి అన్నమాట. ఈ త్రిభుజాలు వృత్తాలతో కనిపిస్తాయి మనకి. దాంట్లో మొత్తం 9 రకాలైనటువంటి త్రిభుజాలు ఉంటాయి, అనేక వృత్తాలు ఉంటాయి. వీటి కాంబినేషనే మనకి ఈ శ్రీచక్రం అనేటువంటిది. మనం ఇప్పుడు మామూలుగా ఆధునిక భాషలో మనం చెప్పాలంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ జామెట్రీతో కూడుకున్నటువంటి ఒక రేఖాచిత్రంగా మనం ఈ శ్రీచక్రాన్ని చెప్పచ్చు అనమాట. మనం అంటే దీంట్లో కొన్ని మనకి సమబాహు త్రిభుజాలు అని ఉంటాయి. అంటే ఒక త్రిభుజంలో ఉండేటువంటి ట్రయాంగిల్ లో ఉండేటువంటి 3 భుజాలు, 3 రేఖలు, దాన్ని ఒక్కొక్క దాన్ని భుజం అంటాం. ఆ 3 భుజాలు సమానంగా ఉంటే దాన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని ఇంగ్లీష్ లో అంటాము. సమబాహు త్రిభుజము అనేటువంటి మనం తెలుగులో అంటాం. ఇలాంటివి మొత్తం 9 ఉంటాయి అన్నమాట. దీంట్లో ఈ 9లో దాంట్లో 4 ఏమో కొన్నేమో శీర్షాలు, అంటే
ఒక త్రిభుజం కనుక మనం తీసుకున్నట్టయితే ఒక కింద ఒక లైన్ ఉంటుంది, ఇటు ఒక లైన్ ఇటు ఒక లైన్ వస్తుంది. ఈ కింద ఉండేటువంటి లైన్ ఏమో భూమి అంటాము, పైన ఉండేటువంటి ఆ కోణంలో ఉండేటువంటి దాన్ని ఏమో శీర్షము అని మనం అంటాము. అంటే దీంట్లో ఉన్నటువంటి 9 చక్రాల్లోనూ 4 చక్రాలేమో శివ చక్రాలు అంటాము, దానిలోనూ 5 చక్రాలనేమో శక్తి చక్రాలు అని అంటాము. మొత్తం కలిపి 9 చక్రాలు అనమాట ఇవి. ఈ 9 చక్రాలను కలిపి మనం ఈ 9 చక్రాలు కూడా సముద్విబాహు త్రిభుజాలు ఇవన్నీ కూడా కోణాకారంలోనే ఉంటాయి చూడటానికి. తర్వాత ఇంతే కాకుండా ఇంకొక త్రికోణం కూడా పైన ఉంటుందన్నమాట. అలాగే అష్టకోణం. ఇది చూడటానికి మనకి ఎట్లా కనిపిస్తుంది అనమాట, 8 కోణాలు కలిగి ఉన్నట్టుగాను, ఈ దశ కోణాలు అంటే 10 కోణాలు కలిగినటువంటిది గాను, అంటే అంటే 2 కనిపిస్తాయి అనమాట మనకి. దాన్నే అంతర్దశారము, బహిర్దశారము అని 2 రకాలు కలిగి ఉంటాయి అనమాట. ఆ తర్వాత చతుర్దశారము, దాంట్లో 14. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పద్మాలు అని కూడా అంటారనమాట. ఈ పద్మాలు ఏంటంటే ఒక తామర పువ్వు దాకా మనకు కనిపిస్తాయి అనమాట. ఇవన్నీ కూడా అంటే ఈ త్రికోణం పైన ఉంటుంది. దాని తర్వాత ఉండేటువంటి ఇవన్నీ కూడా ఈ చతుర్దశ కోణము, అష్టదళ కోణము, షోడశ పద్మదళం, ఉత్తత్రయాకారము, ఇవన్నీ కూడా మనకేంటంటే ఒక ఒక కరువు పువ్వు లాగా మనకి తామర పువ్వు లాగా మనకు కనిపిస్తాయి అనమాట. ఆ తామర పువ్వులో కలిగినటువంటి దాంట్లో ఒక ఆవరణ అనమాట అది. ఆ ఆవరణలో ఇంకొక ఆవరణ, ఆ ఆవరణలో ఇంకొక ఆవరణ, అట్లా మొత్తం 9 ఆవరణలు మనకు కలిగి ఉన్నటువంటిదే ఈ శ్రీచక్రంగా మనం చెప్పొచ్చు అనమాట. దీన్ని మళ్ళీ నేను డయాగ్రమాటిక్ గా చూపించి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆఫ్టర్వర్డ్స్. అంటే డయాగ్రమాటిక్ గా నేను తయారు చేసి దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికేంటంటే మీకు ఎంతవరకు ఇస్తున్నానంటే మనకి ఈ కంపారిజన్ కోసం మాత్రం నేను చెప్తున్నాను ఇప్పుడు ఎంతవరకు. మాకు దీంట్లో ఒక బిందు స్థానంలో పైన ఉండేటువంటి స్థానంలో త్రికోణం ఉంటుంది అని చెప్పాము. ఆ త్రికోణాన్ని దాంట్లో మధ్యలో ఉండేటువంటి దాన్ని ఒక బిందువు ఒకటి ఉంటుంది. అదే అక్కడే అమ్మవారు కొలువై ఉంటుంది అని చెప్తారనమాట. అష్టకోణంలో ఉండేటువంటి దాంట్లోనేమో అష్టదళ పద్మం అంటారు దాన్ని. దశారయుగ్మంలోనేమో షోడశ పద్మం అంటే 16 దళాలు కలిగినటువంటి పద్మం ఉంటుంది. చతుర్దశారం దాన్నే భూపురం అంటారు. దాని చుట్టూతానేమో 3 వృత్తాలు ఉంటాయి అన్నమాట. ఈ చక్రంలో మొత్తం కలిపి దీన్నే మనం ఇవన్నీ కూడా ఏంటంటే అవన్నీ కలిసే ఉన్నట్టుగా మనకి కనిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఈ విధంగా శక్తి చక్రాలు, శ్రీ చక్రాలు 2 కూడా సంయోగం చెందటం ఒక హిందూ మన కుటుంబ వ్యవస్థలో అందరం కలిసి ఎలా ఉంటామో అలాగే ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక మన ఆవరణలు అంటున్నాం ఇందాక నుంచి. దీంట్లో ప్రథమ ఆవరణాన్ని భూపురము అంటారనమాట. ఈ భూపురము అంటే కింద ఉండేటువంటి అన్నిటికన్నా కింద. దీంట్లో ఏంటంటే ఒక 3 రేఖలు ఉంటాయి అన్నమాట. 3 రేఖలు ఉంటాయి. దాన్ని భూపురము అంటాం. దాన్నే త్రైలోక్య మోహన చక్రము అని కూడా అని అంటారనమాట ప్రథమ ఆవరణని. ఇక రెండవ ఆవరణకు వచ్చేస్తే దాని పైన ఆవరణకు వచ్చేస్తే 16 దళాలు కలిగినటువంటి ఒక పద్మం ఉంటుంది అనమాట. అంటే ఏంటన్నమాట ఆ భూపురం పైన 16 దళాలు కలిగినటువంటి చక్రం ఉంటుంది అనమాట. 16 దళాల్లో ఒక పద్మం ఉంటుంది. దీన్ని సర్వసా పరిపూరక చక్రము అని కూడా అంటారనమాట. దానిపైన అష్టదళ పద్మం అంటే అష్టదళం అంటే 8 రకాలైనటువంటి 8 దళాలు కలిగినటువంటి పద్మం ఒకటి ఉంటుంది అనమాట. దీన్ని సర్వ సంక్షోభణ చక్రము అని అంటారు. దానిపైన చతుర్దశార చక్రము అంటారు. అంటే 14 కోణాలు కలిగినటువంటి ఒక పద్మం ఉంటుంది. దీన్ని సర్వ సౌభాగ్యదాయక చక్రం అని కూడా అంటారనమాట. దానిపైన బహిర్దశార చక్రము అంటే 10 కోణాలు కలిగినటువంటి ఒక పద్మం ఉంటుంది. దాన్ని సర్వార్ధ సాధక చక్రం అంటారు. దానిపైన అంతర్దశార చక్రం అంటారు. 10 కోణాలు కలిగినటువంటి ఒక పద్మం లాగా ఉంటుంది. దాన్ని సర్వరక్షాకర చక్రం అంటారు. దానిపైన 8 కోణాలు కలిగినటువంటి చక్రం ఉంటుంది. దాన్నే సర్వరోగహర చక్రము అంటారు. దానిపైన 3 కోణాలు కలిగినటువంటి ఒక చక్రం ఉంటుంది. దాన్ని సర్వసిద్ధి ప్రదాత చక్రం అంటారు. దానిపైన ఉండేటువంటిది ఒక ఆవరణ ఉంటుంది, ఒక బిందువు ఉంటుంది. ఆ బిందుని సర్వానందమయ చక్రము అని అంటారనమాట. ఇలా మనకి ఇన్ని ఆవరణ కలిగినటువంటి చక్రము అన్ని కలిసే ఉంటాయి. మనకు కనిపించటం మాత్రం అన్ని విడివిడిగా మనం చెప్పుకున్నాం కానీ ఇవన్నీ కూడా కలిసే ఉంటాయి అన్నమాట.
కుటుంబంలో మనం అందరం కూడా ఎలా కలిసి ఉంటామో, ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఎలా కలిసి ఉంటారో, అలాగే ఈ చక్రాలు ఇవన్నీ కూడా కలిసి పద్మాలు ఇవన్నీ కూడా కలిసే ఉంటాయి. ఇక దీంట్లో 3 వృత్తాలుంటాయి. ఈ 3 వృత్తాల్లో ఏంటాయంటే, గోపురానికి, షోడశ దళ పద్మానికి మధ్యలో ఒక వృత్తం ఒకటుంటుంది. షోడశ దళ పద్మానికి, అష్టదళ పద్మానికి మధ్యలో ఒక వృత్తం ఉంటుంది. అష్టదళ పద్మానికి, చతుర్దశ పద్మానికి అక్కడ ఒక ఉంటుంటుంది. ఇది ఉండటం అనేటువంటి వృత్తం ఇలా 3 వృత్తాలు ఉండటం అనేటువంటిది ఒక అక్కడ దీంట్లో ఈ శ్రీచక్రాన్ని ఆరాధించడంలో వేరు వేరు సంప్రదాయాలున్నాయి. ఆ సంప్రదాయానుసారంగా ఆ వృత్తాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మొత్తానికి కొన్ని సంప్రదాయాల్లో మాత్రం ఈ 3 వృత్తాలు కూడా ఉంటాయని మనం చెప్పుకోవచ్చనమాట. సరేనండి. ఇప్పుడు ఇంతవరకు బానే చెప్పుకున్నాం. ఇక ఈ శ్రీచక్రంలో ఉండేటువంటి ఈ ఇవి చెప్పుకున్నాం గనక, ఇవన్నీ కూడా ఏంటనమాట మనలో ఉండేటువంటి ఈ అంగాలకి, వీటికి మనలో ఉండేటువంటి ధాతువులకి సంబంధం ఉంటుంది అని చెప్పుకోవచ్చనమాట. ఇక ముఖ్యంగా ఏంటంటే, ఈ శ్రీచక్రానికి ప్రధాన దేవత శ్రీదేవి. అంటే లలితా పరమేశ్వరి దేవని గాని, రాజరాజేశ్వరి దేవని గాని, మనకి ఇష్టమైనటువంటి పేరుతో మనం పెట్టుకోవచ్చు. ఆమె ఆమె నుంచి వచ్చినటువంటి కిరణాల వల్ల కిరణపుంజాలైనటువంటి ఆమెలో నుంచి వచ్చినటువంటి కిరణాల వల్ల వచ్చినటువంటి వాళ్ళే అనిమాసిద్ధ దేవతలు అంటారనమాట. అష్టసిద్ధులు. వాళ్ళు 8 మంది అనమాట. ఆ 8 మంది కూడా అనిమాసిద్ధి దేవతలు అంటారనమాట. అవేంటనేది నేను చెప్తూ ఉంటాను. సమయం వచ్చినప్పుడు నేను చెప్తూ ఉంటాను. అలాగే ఇక్కడ ఇంకొక అమ్మవారుంటారు. ఆవిడ వరాహీదేవి. ఆవిడ ఈ సాధకుడికి తండ్రిలాగా ఉంటుందన్నమాట. శ్రీచక్రంలో. అలాగే తల్లి కురుకుళ్ళాదేవి అనేటువంటిది ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ తల్లిగా ఇక్కడ మనకి ఉంది. అంటే వీళ్ళందరూ కూడా లలితా పరమేశ్వరి దేవి యొక్క అంశదే వీళ్ళందరూను. నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఈ వారాహీదేవి ఎవరు అంటే, వారాహీదేవి లలితా పరమేశ్వరి దేవి యొక్క ఆమె చింతామణి గృహంలో నివసిస్తూ ఉన్నటువంటి ఆమె ఎక్కడుంటుందయ్యా అంటే చింతామణి గృహంలో ఉంటుంది అని చెప్తారనమాట. ఆ చింతామణి గృహంలో ఉండేటువంటి లలితాదేవి అడిమాసిద్ధి దేవతలు మొదలైనటువంటి దేవతా సమూహం చేత కొలువబడుతూ ఉండేటువంటి దేవత దేవత ఆ దేవత యొక్క దండనాయకి అంటే ఒక సైన్యాధ్యక్షురాలు వేరు మళ్ళీ. మంత్రి ఏమో మాతంగీదేవి. ఈమెనుకున్నటువంటి అనేక రకాలైనటువంటి సైన్యం ఉంటుందన్నమాట ఈవిడికి. ఈ సైన్యానికి అధ్యక్షురాలు ఎవరయ్యా అంటే ఈ వారాహిదేవి. ఆ దండనాయకి అనేటువంటి ఆవిడ కూడా ఈ వరాహీదేవి అవుతుందన్నమాట. ఆవిడ ఈ సాధకుడికి తండ్రిగా ఉంటుందన్నమాట. దండనాయకి అనుకున్నాం ఇక్కడ మనం ఏమిటి. ఈ దండనాయకి ఏం చేస్తుందన్నమాట, ఎప్పుడు కూడా చెడు పనులు చేసేవాడి కన్నా కూడా మంచి చేసేవాడి దగ్గరికి ఎక్కువ ఆటంకాలు ఉంటాయన్నమాట. ఎప్పుడైతే సాధకుడు తాను సాధన చేస్తూ ఉంటాడో అనేక రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి శక్తులు అంటే నెగిటివ్ పవర్స్ కొన్ని అతని యొక్క ధ్యాన నిమగ్నతకి ధ్యానాన్ని చెరుపు చేయాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాయన్నమాట. అలాంటి వాటి నుంచి కాపాడేటువంటి దారి ఎవరయ్యా అంటే ఈ వరాహిదేవి. ఎప్పుడు కూడా అమ్మవారిని పూజించేటప్పుడు ఈ అమ్మవారిని అంటే ఇది మనం చెప్పుకునేటువంటిది శ్రీచక్రం గురించి కనుక, ఈ శ్రీచక్రం అమ్మవారిని మనం తెలుసుకుంటున్నాం కనుక, ఈ అమ్మవారిని గురించి మనం సాధన చేసేటప్పుడు మనల్ని దుష్ట శక్తుల నుంచి అంటే నెగిటివ్ పవర్స్ నుంచి మనల్ని మన ధ్యాన నిమగ్నం కాకుండా కాపాడే దేవత ఎవరయ్యా అంటే ఈ వారాహిదేవి. ఈ కురుకుళ్ళాదేవి ఈవిడెవరు? కురుకుళ్ళాదేవి. ఈ కురుకుళ్ళాదేవి ఎవరయ్యా అంటే అమ్మవారు అక్కడ చింతామణి గృహంలో ఉంటుంది అమ్మవారు అని చెప్పుకున్నాం. ఆ చింతామణి గృహంలో కూడా గృహం ఎక్కడుంటుందయ్యా అంటే నవ ఆవరణల మధ్య ఉంటుంది అక్కడ. ఆ కోట కూడా అమ్మవారి కోట. అది ఒక పెద్ద కోట అనుకుంటే మనం అదొక లోకం. ఆ అమ్మవారి యొక్క ఇది ఎట్లా ఉంటుందయ్యా అంటే నవ ఆవరణలతో కూడుకున్నటువంటి కోట ఉంటుంది. ఆ ఆవరణల మధ్యలో ఒక గృహం ఉంటుంది. ఆ గృహంలో దాన్ని చింతామణి గృహం అంటాము. దాంట్లో అమ్మవారు ఉంటుంది.
ఇక్కడ కురుకులాదేవి ఇంతకీ ఎవరయ్యా అంటే, అక్కడ ఈ నవావరణలో ఒక ఆవరణలో ఒక సరస్సు ఉంటుందన్నమాట. అక్కడ ఒక వనం ఉంటుంది. ఆ వనాల్లో ఒక సరస్సు ఉంటుంది. ఆ వన దేవత ఎవరయ్యా అంటే కురుకులాదేవి. అంటే ఈవిడేం చేస్తుందన్నమాట, అంటే ఈ కురుకులాదేవి అంటే ఆ వనంలో మనం ఎప్పుడైతే ఉన్నామో, ఎప్పుడైనా గాని మనం ఒక ప్రకృతికి ఎక్స్‌పోజ్ అయినప్పుడు, ప్రకృతిలో మన ప్రకృతిని చూసినప్పుడు మన మనసు ఆహ్లాదంతో నిండిపోతూ ఉంటుందన్నమాట. అలాగే మన సాధనలో ఒక స్టేజ్‌కి మనం వెళ్తున్నాము అని అన్నప్పుడు, మనకు ఆహ్లాదంగా ఉన్నప్పుడు మనం ఇంకా ముందుకు వెళ్ళటం అనేటువంటిది తటస్థిస్తుంది. లేదా ఏదో మనల్ని కొన్ని శక్తులు మనం కొన్ని పవర్స్ మనం అడ్డుకున్నప్పుడు మనం బయటికి విరమించటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ కురుకులాదేవి ఏం చేస్తుందన్నమాట, మనకి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుందన్నమాట. ఆహ్లాదాన్ని కలిగించి మన సాధనకి ముందుకు వెళ్ళటానికి తోడ్పడేటువంటి దేవతే ఈ కురుకులాదేవి. అంటే అంటే ఇక్కడేంటన్నమాట, వీళ్ళందరూ ఏం చేస్తుంటారనమాట, ఇక్కడ ఉండేటువంటి మాత వీళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క స్వరూపాలే గనక, ఈళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క స్వరూపాలే గనక, అమ్మవారి ద్వారా మనకి అన్ని కోరికలు జరుగుతాయి అని అర్థం చేసుకుంటాం. అంటే ఒక సాధకుడు తన కోరికలను ఏవైతే ఉన్నాయో, ఆ కోరికలను తీర్చేటువంటి వారు ఎవరయ్యా అంటే అమ్మవారే. అది ఎలాగా జరుగుతుంది మనకిక్కడ? మనం ధ్యానం చేస్తున్నప్పుడు, మనం చేస్తున్నప్పుడు మనకి ఏ నెగెటివ్ పవర్స్ మనం అడ్డుకోకుండా, అంటే మన ధ్యాన నిమగ్నమై ఉన్నప్పుడు మన సాధనకు అంతరాయం కలగకుండా ఉండేటువంటి ఒక రాగిదేవి, మనకు ఆహ్లాదం కలిగించేటువంటి దేవత కురుకుండాదేవి. వాళ్ళ ద్వారా మనకి ఈ సాధనను ముందుకు నడిపిస్తూ ఉండేటువంటి దేవత అనమాట. దేనికోసం చేస్తున్నాము? మన కోరిక ప్రకారం మన ఇచ్చ ఏదైతే ఉందో, మనోకామ్యం అయితే ఏదైతే ఉందో, ఆ మనోకామ్యానికి అనుగుణంగా మనకి ఆ అమ్మవారు లలితా పరమేశ్వరి దేవి అనుకోండి, రాజరాజేశ్వరి దేవి అనుకోండి, ఆవిడ మనకేం చేస్తుందనమాట, మన కోరికలను తీరుస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏమండి చెప్పారు బాగానే ఉన్నది. మరి ఇది మన శరీరంలో ఎక్కడ అండి అని చెప్పచ్చు మీరు. మన శరీరంలో అనేక రకాలైనటువంటి నాడులున్నాయి. ఈ అనేక రకాలైనటువంటి నాడులున్నాయి అనేటువంటిది మనకు తెలుసు. 72,000 నాడులున్నాయి మన శరీరంలో. ఈ 72,000 నాడుల్లో మనకు ముఖ్యమైనటువంటి నాడులు 3 ఉన్నాయి. ఎడ, పింగళ, సుషుమ్న నాడి అనేటువంటి. ఈ సుషుమ్న నాడిని ఏమంటారంటే ప్రాణనాడి అని కొంతమంది అంటారు. ఆ ప్రాణనాడే కురుకులాదేవి అన్నమాట. అంటే అమ్మవారు నివసించేటువంటి ఈ యొక్క అమ్మవారు నివసించేటువంటి గృహం ఏదైతే ఉందో అది ఎక్కడ ఉంటుంది అంటే మణిద్వీపంలో ఉంటుంది. ఆ మణిద్వీపంలో చింతామణి గృహం. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నవద్వారాలుగా నవ నవ అంటే 9 కోట ద్వారాలు కలిగినటువంటి కోటలో ఆమె నవద్వీపం అనేటువంటి మణిద్వీపము అనేటువంటి ఒక ద్వీపంలో 9 ద్వారాలు కలిగినటువంటి గోడలు కలిగినటువంటి కోటలో చింతామణి గృహంలో ఆవిడ ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే మణిద్వీపం ఉన్నటువంటి ఈ శ్రీదేవి ఈ మణిద్వీపం ఉన్నటువంటి పట్టణానికి చిత్తము, అహంకారము అనేటువంటి రెండు ప్రాకారాలు ఉంటాయి అన్నమాట. చిత్తము, అహంకారము అనేటువంటి 2 ప్రాకారాలు ఉన్నప్పుడు ఆ ప్రాకారంలో ఇందాక నేను కొలను అని చెప్పాను. విమర్శన ఒక బావి ఉంటుందన్నమాట. అక్కడ పెద్ద బావి ఉంటుంది. దాన్నే విమర్శ రూపకమైనటువంటి బావి అని అంటారనమాట దాన్ని. ఆ విమర్శకము అంటారు దాన్ని ఆ బావిని. ఆ బావి యొక్క యొక్క ఆ బావిలో ఉండేటువంటి జలం అమృతప్రాయంగా ఉంటుంది అంట. ఆ జలంలో ఆ జలం. అంటే కురుకుల్లాదేవి అనేటువంటి ఆవిడ ఎక్కడుంటుందయ్యా అంటే 2 కోటగోడల మధ్య ఉండేటువంటి ఒక వనంలో, ఆ వనంలో ఒక కొలను, ఆ కొలను దగ్గర ఉండేటువంటి ఒక బావి, ఆ బావిలో ఉండే అమృత జలం కలిగినటువంటి బావి, ఆ బావికి దానికి అధిదేవత అయినటువంటి దేవత ఎవరయ్యా అంటే కురుకుల్లాదేవి. కనుక ఈ ఈమెను
మాతృదేవతగా ఆరాధిస్తూ ఉంటారనమాట. అలాగే ఈవిడ ఎట్లా ఉంటుందయ్యా అంటే కురు ఒక కురువింద రత్నములు అంటే ఎర్రగా ఉండేటువంటి రత్నాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉండేటువంటి శరీర ఛాయను కలిగి, అంటే ఇంకో రకంగా చెప్పాలి అంటే కుంకుమ రంగులో ఉండేటువంటి దేహ ఛాయను కలిగి పుష్టిగా ఉండి ఆవిడ ఆ పుష్టిదనంతో ఏమవుతుందనమాట, వంగి ఉంటుందన్నమాట కాస్త. మనం భారంగా ఉన్నప్పుడు కొంచెం ఇలా అంటాం మనం. ఆ విధమైనటువంటి నడుము కలిగి, అంటే ఈ శరీర వక్షస్థల భారం చేత నడుము కాస్త వంగి ఉన్నటువంటి రూపం కలిగి, కుంకుమ రంగులో ఉన్నటువంటి వంగి నడుము కలిగి కుంకుమతో ఉన్నట్టు కుంకుమ రంగు కలిగినటువంటి దేహంతో కూడుకున్నటువంటి ఈ దేవి ఉంటుంది అని చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ ఇంకో రకంగా చెప్పాలంటే చాంద్రోగ్యోపనిషత్తులో ఇంకొక రకంగా చెప్పారు. ఇంకో రకంగా కూడా చెప్తారన్నమాట. మనకి బ్రహ్మలోకం వెళ్ళేటప్పుడు 2 రకాలైనటువంటి సరస్సులు ఉన్నాయి. అమృత సరస్సులు 2 ఉన్నాయి. వాటిని ఇరమ్మదీయులు అని 2 చెప్తూ ఉంటారు. ఇరమ్మదీయములు అని చెప్తారు. ఇరము అంటే అన్నం, మదీయము అంటే ఆనందం. మనకి అవి సేవిస్తేనే దాంట్లో ఉండేటువంటి అమృత సరస్సులు గనుక మనకి ఎట్లా అంటే మనకి మనకు ఆహారం తీసుకుంటే ఎంత శక్తి వస్తుందో అలాంటి శక్తి కలిగిన శక్తిని ఇస్తుంది అనమాట. ఆ సరస్సులో ఉండేటువంటి నీరు గాని, ఆ సరస్సును మనం చూడంగానే మనకి ఆనందాన్ని కలిగింటుంది. అట్లాంటి అమృతత్వం కలిగినటువంటి ఆ సరస్సుల్లో చెట్టు పక్కన సోమ సోమసవనము అనేటువంటిది ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఎక్కడ ఉందా అంటే ఆ పట్టణానికి దానికి అపరాజితము అనేటువంటి చోట ఈ గురుకులాదేవి ఉంది అని చెప్పి చాంద్రోగ్యోపనిషత్తులో చెప్తుందన్నమాట. ఏది ఏమైనా కానీ మనకి అమ్మవారు మనకి ఎలాంటి గురుకులాదేవి ఎలాంటివి అంటే మనలో ఉన్నటువంటి మనకి ఆహ్లాదాన్ని కలిగించి అమృతత్వాన్ని ప్రసాదించగలిగినటువంటి దేవత. ఎలాంటి అమృతత్వాన్ని మనకు ప్రసాదిస్తుంది? ధ్యానము అనేటువంటిది ఒక అమృతం అనమాట. అది ఒక రకంగా చెప్పాలి అంటే ధ్యానంలో కలిగేటువంటి అనుభవాలు, జ్ఞానంలో కలిగేటువంటి సంతృప్తి మనకి ఒక అమృతప్రాయమైనటువంటిది. అటు అమృతప్రాయమును కలిగించేటువంటి లక్షణముని మనకి ఇస్తుంది ఆ కురుకులాదేవి. కనుక మనం ధ్యాన నిమగ్నమై ఉండంగా మనకి ఒక సాధనలో ఒక మెట్టు వచ్చేసరికల్లా మనకి ఇలాంటి లక్షణం కలుగుతుందన్నమాట. అంటే దీని అర్థం ఏంటన్నమాట, మనం ఎప్పుడైతే ధ్యాన నిమగ్నమయ్యి చదవటానికి మనం ప్రయత్నం చేశామో, ధ్యానంలో మనం కూర్చున్నామో, కొంతకాలం అయ్యేసరికలో మనలో ఉండేటువంటి లక్షణం, మనలో శరీరంలో తత్వంలో మార్పు అనేటువంటిది వస్తుందన్నమాట. ఆ శరీర తత్వంలో మార్పు రావటం వల్ల మనకి ఐహికాముషికముల మీద మనకి కోరిక నశించి ఎంతవరకు ఏంటంటే మనం ధ్యానం ఇంకా చేసుకుంటే బాగుంటుంది, మనం ధ్యాన నిమగ్నంలో ఇంకా ధ్యాన నిమగ్నంలో ఉంటే బాగుంటుంది అని ఒక రకమైనటువంటి అనుభూతి మనకి కలుగుతూ ఉంటుంది అనమాట. దాంతో ఏంటంటే మనం ఎప్పుడు కూడా ధ్యానం వైపుకే మన దృష్టి మండుతుంది. అంటే భక్తి జ్ఞానములు అనేటువంటి దాన్ని ఆ ధ్యాసలోకి మనం వెళ్తూ ఉంటాం అనమాట. అటువంటి లక్షణాన్ని అంటే దాంట్లో ఉండేటువంటి టేస్ట్ అంటే మనకి ఒక పాయసం ఉంది. ఆ పాయసాన్ని తింటున్నప్పుడు మనకి అమృతం అప్పుడప్పుడు అనుకుంటాం అది మహా రుచిగా ఉందనుకో, అమృతం లాగా ఉంది అని అనుకుంటాం. అట్లాగే ఏదైనా ఒక పండో ఒక ఫలమో ఏదో ఒకటి తీసుకొని మనం తీస్తున్నప్పుడు అది మంచి రుచిగా ఉందనుకో, మనం ఏమిటో అమృతం లాగా ఉందరా అనుకుంటాం. అలాగే మన ధ్యానంలో కూడా మనకి ఎప్పుడైతే జ్ఞాన నిమగ్నం అంటే మన అవాంతరం లేకుండా అవిచ్ఛిన్నంగా మన ధ్యానం సాగుతూ ఉంటుందో మనం చేసుకున్నంతసేపు అది మనకి అమృతప్రాయమే. కనుక అలాంటి అమృతత్వాన్ని ప్రసాదించేటువంటి దేవత ఈ కురుకులాదేవి. ఇలాంటి ధ్యానానికి నిమగ్నం కాకుండా ఉంటే కాపాడేటువంటి దేవత వారాహిదేవి. కనుక వీరిద్దరూ కూడా
మన ధ్యానానికి అత్యంత ప్రాముఖ్యత వహిస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక అమ్మవారు ఎక్కడుంటారు అనే దానికి ఇందాక మనం చెప్పాము. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. అమ్మవారు సప్త సముద్రాలు, సప్త ద్వీపాలు అవి దాటిన తర్వాత ఒక సుధా సముద్రము అనేటువంటిది ఒకటి ఉంటుందంట. దాని మధ్యలో సుధా సముద్రం మధ్యలో ఒక మణిద్వీపం ఉంటుంది. ఈ మణిద్వీపంలో ఈ సప్త సముద్రాలు, ఈ సప్త ద్వీపాలు ఇవేంటనమాట మనలో ఉండేటువంటి ఈ సప్త చక్రాలకి ప్రతీకలుగా మనం చెప్తూ ఉంటారనమాట. ఇలాంటి వాటి ఈ సప్త సముద్రాలు ఏవేంటి? ఒకటి లవణ సముద్రము. లవణము అంటే ఉప్పు అనమాట. ఉప్పు సముద్రము. ఇక్షు సముద్రము అంటే చెరుకు రసం ఏ విధంగా ఉంటుందో, టేస్ట్ కలిగి ఉంటుందో అలాంటి టేస్ట్ కలిగినటువంటి సముద్రం అది. సురా సముద్రము మద్యపానం సముద్రం అది. సర్పి అంటే నెయ్యి కలిగినటువంటి సముద్రం, నెయ్యి రుచి కలిగినటువంటి సముద్రం, దాంట్లో వాటరు. దది సముద్రము, క్షీర సముద్రము, జల సముద్రము. ఇవి మనకి ఉండేటువంటి 7 సముద్రాలు. అలాగే సప్త ద్వీపాలు ఏంటంటే జంబూ ద్వీపము, పక్షద్వీపము, కుశద్వీపము, క్రౌంచ ద్వీపము, శాఖ ద్వీపము, సారణి ద్వీపము, పుష్కర ద్వీపము. ఇవి మనకి 7 ద్వీపాలు, ఇవి 7 సముద్రాలు. ఈ సముద్రాలకు ఆవల ఒక సుధా సముద్రము అంటే అమృతము. సుధా అంటే అమృతం అనమాట. అమృతంతో కూడుకున్న అమృతం ఎలా ఉంటుందో అలాంటి ద్రవం కలిగినటువంటి ఒక సముద్రం ఉంది. దాని మధ్యలో ఈ మణిద్వీపం అనేటువంటిది ఉంటుంది. మనకి ఈ సప్త ద్వీపాలు కూడా మనలో ఉండేటువంటి ఉన్నాయి అని చెప్పి మనకి ఈ చెప్తుంది అనమాట. ఇది ఏ ప్రదేశాల్లో ఉంటుంది? ఈ సప్త ద్వీపాలు ఏ ప్రదేశంలో ఉంటుంది? సప్త ద్వీపాలు ఏ ప్రదేశంలో ఉంటాయి మనలో? ఈ సప్త సముద్రాలు ఏవైనా ఉంటాయి కూడా అవి కూడా మనం చదువుకుందాము. తర్వాత బిందు స్థానం ఏదైతే ఉంటుందో శ్రీచక్రంలో దాన్ని ద్వాదశాంతము అని కూడా అంటారనమాట. అక్కడి నుంచి మనకి ఈ కిందకి లెక్క పెట్టినట్టయితే మొత్తం 12 స్థానాలు వస్తాయి అనమాట. ఒక రకంగా చూసుకుంటే ద్వాదశాంతము అన్నారు అందుకని. ఒక దాంట్లో ఏంటంటే అనమాట మూలాధార చక్రంలో చూసుకున్నట్టయితే మన దాంట్లో దాన్ని మూలాధారం కింద రత్నవర్ణం కలిగినటువంటి ఇంకొక దళం ఉంటుందంట, ఇంకొక పద్మం ఉంటుందంట మనలో. అంటే మన మూలాధార చక్రానికి కింద అనమాట. దాన్ని కులపద్మము అంటారనమాట. దానిపైన అష్టదళ పద్మము, షడ్దళ పద్మము, మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధ చక్రము, విశుద్ధ లంబికాగ్రము అంటే అష్టదళ పద్మం అని అంటారు దాన్ని. లజ్జాచక్రము, సహస్రకము, అకుల పద్మము. ఇలాంటి వాటన్నిటిని కలిపి మొత్తం 12 అనమాట. ఈ 12 కలిపి మనం ఏంటనమాట ఆ 12వ స్థానాన్ని బిందు స్థానం అని దాన్ని చంద్రమండలం అనేటువంటి అంటారు. ఈ చంద్రమండలం మనలో ఎక్కడ ఉంటుంది అంటే ఈ సప్త చక్రాలు దాటిన తర్వాత సహస్రారం వస్తుంది. ఈ సహస్రార దళ పద్మం ఉంటుంది. అది 1000 చక్రాలు కలిగినటువంటి పద్మం ఉంటుంది. అక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రం కింద నుంచి ఎప్పుడు కింద ఒక పద్మం ఉంటుంది. ఆ పద్మం నుంచి ఎప్పుడు కూడా మనకి అమృత వర్షం కురుస్తూ ఉంటుంది అని చెప్తారు. ఆ అమృత వర్షం ఎప్పుడు కూడా మనకి అమృతప్రాయంగా ఉంటుంది. అంటే ఆ చంద్రస్థానం అమృతప్రాయంగా ఉంటుంది అంట. అమృతాన్ని వర్షించేటువంటి వాడు చంద్రుడు కనుక ఆ స్థానాన్ని అమృత స్థానము అని కూడా అంటారనమాట. అదే చంద్రస్థానం అంటారనమాట. అదే మనకి పరమేశ్వరుడు కొలువైనటువంటి ప్రదేశము అని అంటారనమాట. మనకి సాధన చేసినప్పుడు ఎప్పుడైతే ఈ మూలాధార చక్రం ఉన్నటువంటి కుండలిని శక్తి దీపనం అవుతుందో ఈ మనలో ఉండేటువంటి అది దీపనమయ్యి సహస్ర మనకి ఈ సుషుమ్న నాడి ద్వారా ప్రయాణించి ఈ అన్ని అష్టచక్రాలు దాటిన తర్వాత చేరుకునేటువంటి సహస్రదళ పద్మాన్ని చేరుకుంటామే. అంటే ఎక్కడైతే పరమాత్ముడు కొలువై ఉంటాడో ఈ కొలువైనటువంటి ప్రదేశంలోకి ఈ అమ్మవారి రూపమైనటువంటి కుండలిని చేరుకుంటుందో అదే మనకి మోక్షము అనేటువంటిగా మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. ఇది క్లుప్తంగా మనకి ఈ సప్త చక్రాలు ఇవి మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. సప్త సముద్రాలు, సప్త ద్వీపాలు మనలో ఎక్కడెక్కడ ఉంటాయి అనేటువంటిది మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. ఇది క్లుప్తంగా మనకి
ఈ ఇవాళ ఇంతటితో ఆపుదాము. మిగతాది రేపు చెప్తానన్నమాట. రేపు పంపిస్తాను. ఇప్పటికి జరిగిన దాంట్లో మీకు ఏదన్నా డౌట్ ఉంటే మీరు అడగొచ్చు. ఇంకొక విన్నపం ఏంటంటే సాధారణంగా సాధ్యమైనంత వరకు అన్ఇంటరప్టెడ్ గా మనం ఈ దీన్ని కార్యక్రమాన్ని జరిగేదానికి మనం ప్రయత్నం చేద్దాం. కనుక మీ అందరూ కూడా అటెండ్ కావాలని చెప్పి మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను. ఏంటి ఏమన్నా మీరు అడగాల్సింది ఏమైనా ఉందమ్మా? నాకేం లేదండి. అంటే అది మోర్ బాడీని అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మోర్ అర్థమవుతుందేమో అనిపించిందండి. నెక్స్ట్ టైమ్ షేర్ చేద్దాం మనం. చేస్తాను ప్రిపేర్ దాన్ని. చేద్దాం. ఇప్పుడు చెప్పాను కదా దాన్ని కూడా నేను ఇంకా శ్రీచక్రానికిలో ఉండేటువంటి దాన్ని మనకి కనెక్షన్ ఏంటి అనేటువంటిది దాన్ని కూడా నేను చెప్తాను సైమల్టేనియస్ గా. హ్మ్. ఏ పార్ట్ లో ఏంటంటే ఉంటుంది అని చెప్పి దేనిలో ఎలా అన్వయం చేసుకుంటాము దానికి సంబంధాన్ని చెప్తాను అనమాట. అంటే ఇది ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షన్. అంటే ఇది ఒక పార్ట్ అనమాట, ఒక బిట్ ఇది. ఒక బిట్ ఇది. పూర్తి బిట్ మొత్తం పాయింట్ కూడా కాదు ఇది. పాయింట్ లో ఒక బిట్ అనమాట నేను చెప్పింది ఇప్పుడు మీకు. ఓకే. ఓకే. ఇప్పుడు సప్త సముద్రాలు సప్త ద్వీపాలు ఉన్నాయని చెప్పాను ఇంతవరకే. అవి మనలో ఎక్కడ ఉన్నాయి అనేది తెలియాలి కదా. హ్మ్. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్మ్. సాధ్యమైనంత వరకు శ్రీచక్రానికి మన మానవ దేహానికి 2 సైమల్టేనియస్ గా మీకు చెప్తూ వస్తానన్నమాట. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ 2 సైమల్టేనియస్ గా ఉన్నప్పుడు దీన్ని ఈ విధంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఈ విధంగా అన్వయం చేసుకోవాలి అనేటువంటిది మీకు ఐడియా కలిగించాలి అనేటువంటిది నా ఉద్దేశం అన్నమాట. అదే. ప్రస్తుతానికి అమ్మవార్లది ఇద్దరిది ఓకే అండి. బానే ఎందుకంటే ఇవాళ అంతవరకు ఏంటంటే ఇవాళ మనం గురు పూజను ఇక్కడ అంతవరకు మనకి ఇంపార్టెంట్, మన ధ్యానానికి ఎవరు ఇంపార్టెంట్ అనేటువంటి పాయింట్ మాత్రమే మనం చూస్తున్నాం ఇవాళ. అది యాక్చువల్ గా మన దేహంలోకి ఇంకా వెళ్ళలేదు మనం పూర్తిగాను. శ్రీచక్రంలోకి ఇంకా వెళ్ళలేదు మనం. అది రేపు వెళ్తాం. రేపటి నుంచి ఆ పాయింట్ కి మనం టచ్ చేస్తాం అన్నమాట. ఇంకోటండి అంటే మీరు ఇన్ జనరల్‌గా కూడా అంటారు సప్త సముద్రాలు దాటి అని అంటామండి. అంటే మన స్టార్టింగ్ పాయింట్ ఏంటండి? ఎక్కడి నుంచి దాటుతున్నట్టు అంటే? మనం ఎక్కడ ఉన్నామో అక్కడైతే మనం భూమి మీద ఉన్నాం కాబట్టి భూమి మీద నుంచే చూద్దాం. ఆ భూమి ఓకే. ఎక్కడ ఉందో మనం తెలుసుకోవాలి మన శరీరంలో. ఓకే. ఆ భూమికి దానిలో అక్కడ లోకాలు అనేవి ఉంటాయి. మనకి అధోలోకాలు అంటే భూమి నుంచి పైకి వెళ్తే 7, 14 లోకాలు ఉన్నాయి మనలోను అని చెప్తారు. హ్మ్. హ్మ్. పైకి 7 లోకాలు ఉన్నాయి. కిందకి 7 లోకాలు ఉన్నాయి. హ్మ్. మన దీంట్లో ఉండేటువంటి ఇదేంటన్నమాట, మనకి బొడ్డు స్థానము, నాభి స్థానము మనకి భూమి అన్నమాట. ఓకే. ఆ నాభి స్థానం నుంచి పైకి వెళ్ళేటువంటి 7 లోకాలు, కిందకు వస్తే కొద్దీ 7 లోకాలు మనకు ఉంటాయన్నమాట. అవి ఏంటి అనేటువంటిది ఒక్కొక్క పాయింట్ మనం వివరించుకుంటూ వద్దామన్నమాట. ఓకే. అది. ఇప్పుడు మీకు ఇందాక నేను చెప్పాను. ఇందాక తత్వాలు అని చెప్పాను. మనలో ఉండేటువంటి ఈ ఉప్పు సముద్రముని గాని, చెరుకు సముద్రం గాని ఇవన్నీ చెప్పాను. ఇవన్నీ మనలో ఎక్కడున్నాయి? ఆ పాయింట్ కావాలి కదా మనకి. హ్మ్. అవి కూడా నేను వివరించే ప్రయత్నం నేను చేస్తాను. ఓకే. ఇంకేమన్నా ఉందా అండి? ఇంకెవరేం అడగట్లేదండి. ఓకే. సర్వే జనా సుఖినో భవంతు. లోకాన్ సమస్తం శాంతి శాంతి. స్వస్తి. సర్వం శ్రీరామ్. ఓం శాంతి శాంతి.